మీరు ఒక బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేశారు. ఏ విధంగా మనము ప్రమోట్ చేసుకొని మనం యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఆప్షన్ మనకు ఉన్నాయి. సో దానికోసమే ఇక్కడ మీకు కంప్లీట్ చెప్తున్నా అండి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో మన ఒక బిజినెస్ ఎలా ప్రమోట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనం కంటెంట్ అప్లోడ్ చేసినప్పుడు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేశాక మనకు కావాల్సిన విధంగా మనము కంప్లీట్ గా మనము యాడ్స్ మీద డిపెండ్ చేస్తాం ఫస్ట్. ఎందుకంటే బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకు తెలియాలి కాబట్టి. సో దానికోసం ఏంటంటే మనకు ఉన్న దాంట్లో ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ దీంట్లో మనం క్రియేట్ చేసినప్పుడు మొత్తం మీకు ఫస్ట్ 3 టైప్ ఆఫ్ యాడ్స్ మనం క్రియేట్ చేసుకుంటామండి. మొత్తం మనకు 6 టైప్స్ ఉంటాయి. దానిలో మనం 3 టైప్స్ మనము యాడ్ క్రియేట్ చేసుకుంటాం. ఏం యాడ్స్ క్రియేట్ చేసుకుంటాం అందులో మనం ఫస్ట్ వచ్చి అవేర్నెస్. అవేర్నెస్ అంటే షో యువర్ యాడ్స్ టు పీపుల్ హూ ఆర్ మోస్ట్ లైక్లీ టు రిమెంబర్ దెమ్. వాళ్ళకి రిమెంబర్ అవ్వడానికి మనం ఒక యాడ్ క్రియేట్ చేస్తున్నాం. అంటే వాళ్ళకు కంప్లీట్ గా మన బ్రాండ్ అవేర్నెస్ వీడియో ద్వారా స్టోర్ లొకేషన్ అవేర్నెస్ కంప్లీట్ గా ఇస్తున్నాం. ఇక్కడ ఇక్కడ క్లిక్ ఫర్ కంటిన్యూ క్లిక్ చేస్తున్నాం. ఏ పేజ్కి అయితే మనం క్రియేట్ చేస్తున్నామో ఆ పేజ్ మనం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం దానికి ఇక్కడ పెట్టుకోవాలండి ఫన్ ల్యాండ్. అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాడ్ అనేది మన లొకేషన్ వైజ్ గా బిల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము ఫన్ ల్యాండ్ మనకి ఏదైతే మనకి ఇక్కడ ఉందో ఫన్ ల్యాండ్ కిడ్స్ జోన్ అయిపోయిన తర్వాత మనకి బడ్జెట్ ఇచ్చాము. ఇక్కడ 2 రూపీస్ బడ్జెట్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఉంది. అయితే ఈ బడ్జెట్ తర్వాత మనకి మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లొకేషన్ ఉంది. ఇప్పుడు ఈ కిడ్స్ ప్లే జోన్ అనేది కమింగ్ సూన్ వస్తుంది. ఎక్కడ గాజు రామాలలో మీకు వస్తుంది. ఆ లొకేషన్ తగ్గట్టుగా మనము ఇక్కడ లొకేషన్ పెట్టుకోవాలి. ఏ అయితే మనం లొకేషన్ ఇచ్చామో ఆ లొకేషన్ నుంచి 2 కిలోమీటర్ రేడియస్ మనం పెట్టుకోవచ్చు, 3 కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ లొకేషన్ కనుక పర్ఫెక్ట్ గా తెలుసుంటే ఆ లొకేషన్ తగ్గట్టు కూడా మనం పెట్టుకోవచ్చు. సో సరౌండింగ్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఇక్కడ ప్లే జోన్ పెట్టాను. ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ కి 8,600 నుంచి 25,000 రీచ్ ఉంటుంది. అయితే యాడ్ క్రియేట్ చేసే ముందట మన పోస్ట్ అనేది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఏ పోస్ట్ అయితే మనకు ఉంటుందో ఆ పోస్ట్ ద్వారా మాత్రమే మనము క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇచ్చేసాం కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు ఏదైతే మనం యాడ్ క్రియేట్ చేసాం కదా అక్కడ యూజ్ చేసిన ఆప్షన్ అంటే యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్. ఎగ్జిస్టింగ్ పోస్ట్ క్లిక్ చేసిన వెంటనే మనము ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా మనము యాడ్ని మనము ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనము కంప్లీట్ క్లిక్ చేశాను. ఇంకోటి ఏంటంటే మీ యాడ్లో కనుక ఫోన్ నెంబర్ ఉంటే మీకు జనాలు రీచ్ అవ్వడానికి ఫాస్ట్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడు కానీ పెట్టుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు వాట్సాప్ మెసేజ్ పెడతారు. మనం చేసుకోవాల్సింది సెండ్ ఇన్స్టాగ్రామ్ మెసేజెస్. మన మెసేజ్ రిప్లై ఇవ్వడానికి మనకి ఈజీగా ఉంటుంది. మెసేజ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, వాట్సాప్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనం వాట్సాప్ పెట్టుకుంటామో అది వాట్సాప్ బిజినెస్ అకౌంట్లో ఉండాలి కంపల్సరీగా. సో అప్పుడైతే మనము కంప్లీట్గా వీడియో అనేది పబ్లిష్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే వీడియో పబ్లిష్ చేసేటప్పుడు ఏమన్నా కనుక మీకు హెడర్లో రివ్యూస్ కనుక వస్తే కంప్లీట్ చూసుకోవాలి. యాడ్ ప్రివ్యూ కూడా మనం చూసుకోవాలి. సో కంప్లీట్గా మనకి యాడ్ ప్రివ్యూస్ ఏమున్నాయి మొబైల్ వర్షన్లో డెస్క్టాప్ వర్షన్లో మీకు ఎలాంటి కంప్లీట్ వర్షన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనము చూసుకొని పెట్టుకోవచ్చు అండి. సో ఇక కంప్లీట్గా యాడ్ ఏదైతే మనకు ప్రివిలెన్స్ ఉందో అది కంప్లీట్ ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఇమేజ్ ప్రకారంగా యాడ్ అనేది క్రియేట్ చేసాం. సో మనకి ఏదైతే ఉందో యాడ్ కంప్లీట్గా జనాలకు వెళ్ళే విధంగా మనము క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇది మనకు నచ్చింది. ఇప్పుడు ఇంకో యాడ్ మనం పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మనము యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో యాడ్ అంటే ఇది మనం జనాలకు ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి వీడియో పరంగా యాడ్ ఇస్తున్నాం అన్నట్టు. మనకి డూప్లికేట్ లేకపోతే ఇక్కడ ఆప్షన్ అనేది మనకు అవసరం లేదు. సో ఎలాంటి చేంజెస్ ఉన్నా ఎలాంటి వీడియో ఉన్నా మనం ఇక్కడ ఇచ్చుకోవాల్సింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ మెసేజ్. వాళ్ళు ఏమైనా రిప్లై ఇస్తే మనం రిప్లై ఇవ్వడానికి ఇవన్నీ మనకున్న ఆప్షన్స్. ఫైనల్లీ క్లిక్ ఫర్ పబ్లిష్. మీకు ఎలాంటి డెస్టినేషన్ ఎలాంటి యాడ్ అనేది యాడ్ అవుతుంది కంప్లీట్గా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. క్లిక్ ఫర్ పబ్లిష్ ద ఆప్షన్. ఇది మీరు కంప్లీట్గా పబ్లిష్ చేసిన వెంటనే మీరు కంటిన్యూగా బడ్జెట్ యాడ్ చేసుకొని యాడ్ని మీరు కంప్లీట్గా రన్ చేసుకోవచ్చు. సో అది మనకు ఉన్న కంప్లీట్ ఆప్షన్ అన్నట్టు. సో ఈ విధంగా మనం ఎలాంటి యాడ్ ఉన్నా కానీ హ్యాపీగా క్రియేట్ చేసుకొని అవేర్నెస్ యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు నాకు అవేర్నెస్ వద్దు, నా బిజినెస్ ఇంప్రూవ్ అయింది, సెండ్ పీపుల్ టు యువర్ డెస్టినేషన్ సచ్ యాజ్ యువర్ వెబ్సైట్ యాప్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. మీ బిజినెస్ ఆల్రెడీ లాంచ్ అయింది. బిఫోర్ లాంచ్ అనేది అవేర్నెస్, ఆఫ్టర్ లాంచ్ అయినాక మీ డెస్టినేషన్ కి
ట్రాఫిక్ తీసుకురావడం. ఇది ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ ఏంటి? గెట్ పీపుల్ మెసేజ్ ఆర్ పర్చేస్ త్రూ మెసేజింగ్, వీడియో వ్యూస్, పోస్ట్ ఎంగేజ్మెంట్, పేజ్ లైక్స్, ఈవెంట్ రెస్పాన్స్. సో ఈ విధంగా ఫస్ట్ 3 మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్లే జోన్ మీరు ప్రమోట్ చేసుకున్నారు. సో ఈ విధంగా ప్రమోట్ చేసుకొని మనం అమౌంట్ యాడ్ చేసిన వెంటనే మన యాడ్ అనేది కంప్లీట్ గా మనకు స్టార్ట్ అయిపోతున్నట్టు. సో ఈ విధంగా ఎన్ని రకాల యాడ్స్ అయినా మనము హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి యాడ్స్ డౌట్ ఉన్నా మన ఛానల్ సంప్రదించండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.